రూరల్ మాస్టర్స్, ఈస్ట్ వెస్ట్ మాస్టర్స్ యొక్క గొప్ప ఏవిస్, ఆ మాస్టర్స్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదండి. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈరోజు మరొక్క గ్రేట్ మాస్టర్, ఆయన ఒక ఆధ్యాత్మిక సైనికుడు. మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఎంతో అద్భుతమైన మార్పు ఎన్నో వేల మందిలో తీసుకొచ్చిన ఆయన మాటల ద్వారా మన సందేశం తీసుకుందాం. మన కేవిడి ప్రసాద్ గారిని, మన ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సైనికుడు, మరి పత్రిజీ ద్వారా తయారైన ఒక పరిపూర్ణమైన పిరమిడ్ మాస్టర్ని మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. సభకు నమస్కారం. మైత్రేయ బుద్ధుడు మనందరి గురువు. ఒకసారి పత్రిక గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కేవిడి ప్రసాద్ మా ఊరు దగ్గరే, కానీ మా ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పొలమూరులో ఆయన క్లాసులు చెప్తూ ఉండేవాడు. నేనేమో ఆ పిల్లలకి ధ్యానం చెప్పడానికి వెళ్ళేవాడిని. ఆయన ఏదో పని లేని వాళ్ళు ఎవరో ఇలాగ ధ్యానం చెప్తానికి వస్తున్నారని ఆ హెడ్ మాస్టర్ చెప్పారని ఆ పిల్లలందరూ నాకు కూర్చోబెట్టేవాడు. కూర్చుని ఆ బెత్తాన్ని ఇలా గడ్డం కిందకి పెట్టుకుని నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు, ఇలాగ ఇదేదో చేస్తున్నారులే అని. అంతేగాని అతను ఏమి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. సో తర్వాత అది పిల్లలే పెద్దలు వాళ్ళ అమ్మాయి చెప్పడం ద్వారా, తర్వాత ఆ ధ్యానం అనుభవాలు రావడం ద్వారా అప్పటి నుంచి ఇతను తర్వాత కేవిడి ప్రసాద్ ధ్యానం మొదలుపెట్టాడు. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఈ ధ్యాన ప్రచారం చేయాలంటే పత్రిక చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చెప్తే నీకు ఎనరు కదా, పిల్లలకి చెప్పమనేవాడు. కాబట్టి నేను స్కూల్స్కి వెళ్తుంటే నాకు ఫస్ట్ ఒక ధైర్యం ఎలా అంటే, పిల్లలే పెద్దలు, ఆ పిల్లలు చెప్తే ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్ళు కాదు ఒకళ్ళని వింటారని ఫస్ట్ కేవిడి ప్రసాద్ ద్వారా నాకు ఆ రుజువైంది. సో అట్లా. కానీ ఒక మాస్టర్ అయ్యేటప్పుడు ఏమీ ధ్యానం చేస్తే ఏ కష్టాలు ఏమి ఉండవు, ఏం కాదు. అవన్నీ ఆచరించేటప్పుడు చాలా ఉంటుంది. సో వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకునేవారు కాదు. సరే నేను ఎలాగైతే నేను పత్రికారి మార్గాలు 18 ఆధార సూత్రాల ప్రకారం నేను ఈ కార్యక్రమాలన్నీ కర్మకాండలు అవి చేయనంటే వాళ్ళ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడ్డాడు. అలాగే మేమందరం నేపాల్ టూర్ వెళ్ళాం. వాళ్ళ మిస్సెస్ నేపాల్లో చనిపోయింది. మాతో మాట్లాడుతూ ఒక అరగంట ముందే కొంచెం నాకు ఏదో గొంతు నొప్పి వస్తుంది అంతే. సో మేమందరం పక్కనే ఉన్నాం, మేమందరం పట్టుకునే ఉన్నాం. మా చేతుల్లోనే చనిపోయింది ఆవిడ. అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెప్తే ఆవిడ బాడీ వికెట్ చేసింది అన్నారు. సరే అక్కడ వదిలివేసి అక్కడి నుంచి తీసుకుని రావడం జరిగింది. సో ఒక మాస్టర్ అయిన తర్వాత అంతే తగ్గ కష్టాలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే ధైర్యం ధ్యానం ద్వారా వస్తుంది. ఆ ధ్యానం వల్లే కేవిడి రోజు ఇవాళ ఉన్నాడు. అతను ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆ శాకాహార ర్యాలీలో ఖచ్చితంగా అందరినీ శాకాహారం తినండి, మాంసాహారం మానండి అని గంటాబద్ధంగా మేమందరం ర్యాలీ నడిపించేవాళ్ళమే. కానీ అతను ఆ మైక్ తీసుకుని లీనమైపోయి ఆ జంతు ప్రేమికుల్లాగా మాట్లాడేవాడు. సో అప్పుడప్పుడు ఆ భయం వేసేది, ఇప్పుడు నేను కేవిడిని అవ్వడం తిడతారేమని. అంత అలా ఉండేది అతని వాయిస్. సో అట్లా మరి అది మా మండలం అవటం. సో నేను ఫస్ట్లో చెప్పిన ధ్యానం చేయకుండా మా ఊరు వచ్చి తర్వాత శ్రీరాములు గారని నాకు ధ్యానం నేర్పించిన ఆయన, ఆ శ్రీరాములు గారి ద్వారా ఈయన ధ్యానం నేర్చుకుంటూ 40 రోజుల పాటు మా ఊరు వచ్చి రోజు ధ్యానం చేసి వెళ్ళారు. సో అది ఒక పట్టుదల. ఆ పట్టుదలకే నిదర్శనమే కేవిడి ప్రసాద్. ఆ కేవిడి ప్రసాద్ వల్లే వీరవాసరం మండలంలో ప్రతి గ్రామంలోనూ పిరమిడ్లు వచ్చినాయి. అన్ని గ్రామాల్లోనూ ధ్యానం. సో మా మండలం నేను ఇవాళ చెప్పుకోవాలంటే మా మండలంలో ప్రతి గ్రామంలో పిరమిడ్లు వచ్చినాయి. ప్రతి మండలంలోని క్లాసులు జరుగుతున్నాయి. ఎప్పుడు అక్కడ 1 డే వర్క్షాపులు 2-3 చోట్ల జరుగుతున్నాయి. సో అలాగా దాన్ని వీరవాసరం మండలం తన మండలాన్ని అలాగా చేశాడు. అలాగే పెనుమంటలో కూడా ఒక సొసైటీని ఏర్పాటు చేశాడు. శ్రీనివాసరాజు అని ఆయనకి ధ్యానం నేర్పించడం, పెనుమంటలో ఒక పిరమిడ్ రావడం. అలాగే ఆ పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అతను వచ్చేవాడు. స్టేట్ వైడ్గా శాకాహారాలు అందరినీ పిలిచేవారు. అతను ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో మరి ఒక యోధుడు. సో మరి అతని గురించి ఇంతకన్నా మనం ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మనందరి కలయికు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి పత్రిగారి బాటలో, పత్రిగారి మాటే నా బాట అన్నట్టుగా నేను నడిచాను. నిజంగా
పత్రి గారు ఎంత గొప్పవారంటే నడయాడే దేవుడు. నేను పత్రి గారి యొక్క పద్యం ఒకటి విని నా చేతికున్న బ్రాస్లెట్ ఉంగరాలు తీసాను. బంగారం మోత బరువు తప్ప కనీసం శంసా కింద కూడా ఉపయోగించుకోరు అని చెప్పి వేమన పద్యాలు చెప్తూ ఉన్న ఒక వీడియో చూసి నేను అవన్నీ తీసేసి పత్రికారి కూడా ఉంటూ ఇలా చేయి చూపిస్తూ ఉండేవాడిని. మారేడుమిల్లి ట్రెక్కింగ్లో నేను తీసేసాను చూడండి అని. భక్తుడు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడని పత్రికారి ఇది చూడలేదు. పాములేరు వాగులో స్నానం చేస్తుంటే నా మెడలో ఉన్న జంజం చూశారు. ఇదేమిటిరా అని అడిగారు. జంజం సార్ అన్నాను. ఎందుకురా అన్నారు. తెలియదు అన్నాను. అవసరమా అన్నాడు. లేదు అన్నాను. ఏం చేద్దామన్నాడు. తీసేద్దామన్నా. అన్నీ నాతోటే చెప్పాడు. అది తీసేసి పాములేరు వాగులో ఇది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పత్రికారు వెంటనే ఒక సరుగుడు తోటలో మీటింగ్ పెట్టారు. జ్యోతి అనే అమ్మాయిని ఇలా గోపు మీద కొట్టారు. గోపు మీద కొడితే ఇంకా కొట్టండి సార్ అంది. నేనేమో ఆయన కాళ్ళు ఒత్తుతా కూడా ఉన్నాను. ఇద్దరు ముగ్గురిని కొట్టాక నేను కాళ్ళు వదిలేసి నన్ను కొట్టండి అన్నాను. నన్ను కొట్టలేదు, చుట్టుపక్కల ఉన్నందరినీ కొట్టారు. కొట్టాక నా పక్క ఆవిడ అడిగింది, నువ్వు కాదు ఇందాక నుంచి తహతహలాడుతున్నాడు వీడి సంగతి చూస్తానని చెప్పి గట్టిగా గోపు మీద కొడితే ఈ దవడల్లి ఈ దవడలో కలిసిపోయి కొండలు అన్నీ కూడా జ్రీయమని రీసౌండ్ వచ్చేసింది. అయ్యి బాబు ఎందుకు కొట్టమన్నారా బాబు, నా బాబు కొట్టలేదు, నా అమ్మ కొట్టలేదు, నా గురువు కొట్టలేదు, ఇలా కొట్టేసాడు బాబు అనుకున్నాను. కానీ అందరూ రెండు కొట్టాడు కదా, ఒకటి ఓడ్చుకున్నాను. రెండోది అయితే ఏంటంటే రెండో చెంప మళ్ళీ పాట్మని కొట్టారు. కొట్టేపటికి ఏమైందంటే ఈ దవడెళ్ళి ఆ దవడలోకి వెళ్ళి ఈ కొండలన్నీ అలా శుభలగ్నం సినిమాలో చెవులో రీసౌండ్ ఎలా వచ్చేస్తాయో ఆ టైప్ వచ్చేసింది. అందరికీ రెండు కూడా ఉంటే ఉన్నాం సత్యం అనుకున్నాను. ముందే చెప్పారు నేను మేను కాదని కూర్చోవాలని చెప్పి అందరికీ. తర్వాత నెత్తి మీద టాప్ను కొట్టేవాడికి కోడి రామకృష్ణ సినిమాల్లో దర్శకత్వం అన్నప్పుడు మినుకు అంటూ ఎలాగా మెరుపులు వస్తాయో ఆ మెరుపులతో నా తలంతా ఇదైపోయింది. చేతులు ఊడి రాలేదు. తర్వాత భోజనం తెచ్చారు. ఆయన తింటూ మళ్ళీ కొద్ది పెట్టనా అని చెప్పి ఇంకో ప్లేట్ తెస్తే నన్ను ఇలా కొట్టి లేగు భోజనం చేయన్నారు. పత్రికారు ఫస్ట్ టైం నాకు భోజనం పెట్టారు. ఆ దెబ్బలే అది చూడగానే చాలామంది దగ్గరికి వచ్చేసి వెంటనే గబగబా ఏమన్నారంటే ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి నాకు. కాబట్టి ఒక ఆవిడ వచ్చి ఇలా ట్రెక్కింగ్లను తీసుకొచ్చి చంపేస్తారా అని అడిగితే నేను అడిగి పిరమిడ్ స్టాంప్ ఇచ్చానని చెప్పారు. అది నా జీవితంలో పెద్ద మార్పు. అప్పటి నుంచి గుడికి వెళ్ళాను, ధ్యానం చేశాను తప్ప విగ్రహాలకి నమస్కారం పెట్టలేదు. ఎందుకంటే విగ్రహంలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి మరి వెంకటేశ్వర సహాయంతో, మరి ఆకివీడి డాక్టర్ గారి సహాయంతో, మరి సాంబశివరావు గారి సహాయంతో, తట్టవతి రాఘరాజు గారి సూచనలతో అనేక కార్యక్రమాలు చేస్తూ నా జీవితాన్ని నేను ధన్యం చేసుకున్నాను. ఇటువంటి టైంలో మా అమ్మగారు ఆగస్టు 15 చనిపోయారు. చనిపోతే నేను తలకి రంగేసుకుని ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఇలాగా చనిపోయారు. మా అన్నయ్య గారు గుడివాడలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మా అక్కలు అలా ఏడుస్తున్నారు. ఏడిస్తే కుదరదు అని చెప్పి నేనేం చేశాను, తల కడిగేసుకుని స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేసి వచ్చాను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఇంక 2 గంటలు ఇక్కడ కూర్చుంటే ఏడుతుంది తప్ప ఏముండదు అని చెప్పి నా విద్యుత్ ధర్మం నేను నిర్వర్తించకి నేను వెళ్ళిపోయి ఆగస్టు 15 జెండా ఎగరేసి వచ్చాక మా అమ్మగారికి అన్నం చేసాం. తర్వాత చెప్పారు ఆల్రెడీ మరి 2018లో మేము మార్చిలో కాశీ వెళ్ళాము. తర్వాత నేపాల్ వెళ్ళాము. నేపాల్లో మా భార్య హఠాత్తుగా ఇది చేసింది. మరి 1,30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రేజర్ ఉన్న అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చాము. మరి 14వ తారీఖు పత్రికారు వచ్చి నన్ను పలకరించడం జరిగింది. మరి అంత గొప్ప అవకాశం ధ్యానం వల్లే నేను ఈరోజు ఇలా ఉండగలిగాను. ధ్యానం అనేది ధైర్యాన్ని ఇస్తుంది. ధ్యానం చేస్తే రూపాయి లాభం, ధ్యాన ప్రచారం చేస్తే 100 రూపాయల లాభం, ధ్యానానికి సంబంధించిన సాధన చేసి గ్రంథస్థం చేసి పంచితే 1000 రూపాయల లాభం అన్నారు. అదొకటి చెప్పారు పత్రికారు. పొట్టకి రెస్ట్ ఇస్తే ఉపవాసం, నోటికి రెస్ట్ ఇస్తే మౌనం, మైండ్కి రెస్ట్ ఇస్తే ధ్యానం. దీనివల్ల రూపాయి లాభం, దీనివల్ల 100 రూపాయల లాభం, దీనివల్ల 1000 రూపాయల లాభం అన్నారు. కాబట్టి ధ్యానం చేస్తే ఎవరైనా సరే గ్రేట్ మాస్టర్స్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి ఇస్తారు. మీ పిరమిడ్ ఓపెనింగ్ చెప్పు. నా పిరమిడ్ ఓపెనింగ్కి గొప్ప విషయం ఏంటంటే నా చేతిలో 8,000 ఉంటే ఇల్లు కట్టాలని దిగాను. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు
అయ్యేవో ఇల్లు వస్తుంది, మా అమ్మగారికి భర్త లేడు కాబట్టి అయ్యేవో ఇల్లు వస్తుందని చెప్పి నేను ఎవరికో 1500 కూడా ఇచ్చాను, చదువుకొని కూడా. కానీ ఇల్లు రాలేదు. నేను 30,000 పిఎఫ్ లోన్ వచ్చింది, కింద రూమ్ వేసాం. మా ఇళ్ళందరూ అనంతలక్ష్మి, నువ్వు అత్తమాడు ధ్యానం అని వెళ్ళిపోతావు బాబు, కింద మీ అమ్మని పెట్టు, మాకు పైన రూమ్ వేసి పైన పిరమిడ్ కట్టంటే ఒంటి స్తంభం మేళ్ళగా కింద రూమ్ వేసి పైన రూమ్ వేసి పైన పిరమిడ్ కట్టాను. నేను మా చుట్టాలందరినీ 300 మందిని కేకేసి పత్రికారు వస్తారు పిరమిడ్ ఓపెన్ చేస్తారని చెప్పి నేను 300 మందితో మా ఇంటికాడ ఉన్నాను. పత్రికారు పాలకొల్లు వెళ్ళి పిరమిడ్కి శంకుస్థాపన చేసి వస్తా వీరవాసం వచ్చాక టైం ఎంత అయిందన్నారు. 5:30 అయిందంటే వీరవాసం క్లాస్ అంటే 5ంటికి అన్నారు. ఇక పిరమిడ్ ఓపెనింగ్ తర్వాత నువ్వు మామూలుగా క్లాస్ దగ్గర తీసుకురమ్మని మా శివశంకర్కి చెప్తే ఆయన తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళేప్పటికి ఇంటికాడ 300 మంది చుట్టాలు ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఫోన్ వచ్చింది, మీ గురువుగారు ఇక్కడికి వచ్చేసారన్నారు. నేను ఇంకెవరిని పట్టించుకోలేదు. మా అన్నయ్యలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. మా మిస్సెస్ నేను మా పిల్లల్ని ఎక్కించుకుని సీడీ డాన్ మీద వెంటనే వెళ్ళిపోయాను. అందరూ అన్నారు, ఎవడైనా ముందు అందరిని పంపించి వెళ్తాడు, నువ్వేమంటారు బాబు అన్నాడు. నాకు అందరూ అనవసరం, నా గురువే నాకు ముఖ్యం అన్నాను. ఆ గురువు బాటలో నేను నడిచాను. మరి ఈరోజు వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నా ఎన్నంటూ ఉంది. ఏ కార్యక్రమం చేద్దామన్నా ఎవ్వరు కూడా నో అనలేదు. ఇంచుమించు 15 సార్లు మాఘ పౌర్ణమి రాత్రి పౌర్ణమి ధ్యానాలు పెట్టాను. 30 రోజులు 3 సార్లు 40 ఆదివారాలు, ఒక 40 రోజులు ఇంటింటా ధ్యానాలు, ఏదో ధ్యాన సప్తాహాలు, లలిత ధ్యాన సప్తాహం పత్రికారు పెట్టి రాజమండ్రిలో పెట్టమంటే ఇలాగ నేను పెనుమంటలో పెట్టేసేవాడిని. ధ్యాన మహాచక్ర విజయోత్సవ వేడుకలు అంటే ఒక ప్రోగ్రాం చేద్దామంటే వీరవాసరం మండలానికి గొప్ప నేమ్ ఉంది. ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్వి మానేసి కొత్త గిన్నెలు కొన్ని వాళ్ళే వంటలు చేసి తీసుకొస్తారు. ఏ కార్యక్రమానికైనా నేను 1000 ఇస్తే వాళ్ళు తలకు 1000 ఇస్తారు. అసలు ఆ డబ్బు కోసం కానీ ఎప్పుడు లోటు లేదు. మరి 20 సంవత్సరాలు పూర్తయింది వీరవాసంలో ధ్యానం మొదలుపెట్టి. 20 పిరమిడ్లు వచ్చినాయి. మొన్న 3 రోజుల యజ్ఞం కూడా అత్యద్భుతంగా చేశాం. ఈ అవకాశం ఇచ్చిన పేరవరం పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్వాహకులకు, సూరారెడ్డి గారికి, మిగిలిన టీం అందరికీ, మా వెంకటేశ్వరరావుకి, మరి ఇక్కడికి ఇచ్చేసిన నా ఆత్మబంధువులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆధ్యాత్మిక విప్లవ వీరుడు అని అనొచ్చా మనం కేవీడి గారిని?